ఇక 2026-27 బడ్జెట్ కోసం తెలంగాణ సర్కార్ కసరత్తును ప్రారంభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ కి సంబంధించి పద్దుల ప్రాథమిక ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. దీంతో అన్ని విభాగాల నుంచి నివేదికలను తెప్పించుకుంటోంది ఆర్థిక శాఖ. అయితే 2026-27 బడ్జెట్ లో ఏ అంశాలను చేర్చబోతున్నారు, ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించాలని భావిస్తున్నారు? లెట్స్ వాచ్. తెలంగాణలో 2026-27 బడ్జెట్ కసరత్తు షురు. బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల్లో బడ్జెట్ పద్దులు రెడీ చేయాలని సీఎం ఆదేశం. సీఎం ఆదేశాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వరుస సమావేశాలు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రాథమికంగా అంచనాల కోసం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పలు విభాగాలతో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. 2024-25 వార్షిక బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు, రాబడి, వ్యయాల వివరాలపై కసరత్తు షురూ చేశారు. ఇప్పటి వరకు నికర కేటాయింపులు, ఖర్చులకు సంబంధించిన అంశాల వివరాలను సేకరిస్తున్న ఆర్థిక శాఖ ఇప్పటికే పలు విభాగాలతో సమావేశాలను పూర్తి చేసింది. దీంతో ఈ నెల 27 వరకు ప్రాథమిక వివరాలను క్రోడీకరించనుంది ప్రభుత్వం. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంచనాల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ నెల 23 నుంచి IFMIS పోర్టల్లో అంచనాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 31 లోపు HODలు నివేదికలు ఇవ్వాలని, జనవరి 6 నాటికి పూర్తిస్థాయి నివేదిక ఆర్థిక శాఖకు చేరాలని గడువు విధించింది. అంకెల్లో పొరపాట్లు ఉండకూడదని, క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ పద్దుల ప్రిపరేషన్ ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ సర్కార్ ఆదేశాలతో ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బడ్జెట్ ప్రిపరేషన్ ను వేగవంతం చేశారు. అన్ని విభాగాలతో సమావేశాలు జరిపి నివేదికలు సేకరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది 3 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.